ఎక్కువ కాదు, చాలా క్లారిటీగా డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారండి. సుహాస్ నేను ముందే చెప్తున్నా, రేపొద్దున కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చే 2 లెవర్లు నేను ఇప్పిస్తా, నీకు ఫుడ్ ఆనందంతో నేను ఇప్పిస్తా చెప్తున్నా. ప్రొడ్యూసర్ గారు అరవింద్ గారు, ఎవరు ప్రొడ్యూసర్ నాకు తెలియదు కానీ అరవింద్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ ఎవరు, డైరెక్టర్లు సుహాస్, హీరోయిన్ అందరూ వచ్చేయండి. నేను ఇప్పిస్తా. 2 లక్షలైనా పర్లే, 2 లెవర్లు ఎక్స్ట్రా, 1000 రూపాయలైనా పర్లే, ఎంతైనా పర్లే. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు ఇంకో హీరోయిన్ అది వేరే, అది మామూలు బోటి గోంగూర. అది ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సినిమా అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి. సో విలేజ్లో అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలు ప్రేమించాలో క్లారిటీ ఇచ్చాడండి. ఇప్పుడున్న అమ్మాయిలు ఐఫోన్లు లేకపోతే ఎఫ్జెడ్లో బెంజ్ కార్లు BMW చూసి లవ్ చేస్తున్నారు. సో నల్లగా ఉన్నా పర్లేదు, వాడు కులం తక్కువడైనా పర్లేదు, వాడిని ప్రేమిస్తేనే వాడి జీవితాంతకాలం గుండెల్లో పెట్టుకుంటాడని క్లారిటీగా చూపించాడు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుందండి. ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు దాకా చేసిన సినిమాల కన్నా అసలు చాలా ఎమోషనల్ సినిమా అనమాట నిజంగా. ఫ్రెష్ గా కాదండి, ఆ అమ్మాయి ఈ సినిమాకి ఒక అంబాజీపేట అమ్మాయి ఎలా ఉండాలో క్లారిటీగా అదే చూపించారు అనమాట. అంటే మరి క్లాస్ కాదు, మరి మాస్ కాదు. సో లేదు యాక్టింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. ప్రతి ఐబాల్ ఎలా చూపించాలి, ఎలా షేక్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అనేది కూడా చాలా నేను చూసినప్పుడు నాకు అనిపించింది. దగ్గరుండి చేయించారు హీరోయిన్ తో, అసలు మామూలుగా ఏం లేదు, చాలా బాగుంది. అంటే మరి ఆ కథలో దమ్ము ఉంది కాబట్టి గుండు గీయించుకున్నాడు. ఊరికనే గుండు గీయించుకుంటే పండదు. కథలో దమ్ము ఉంది, ఒక కథలో దమ్ము ఉంటేనే అది పండిద్ది. నేను ఇంతసేపు మీతో మాట్లాడుతున్నానంటే సినిమా చాలా బాగుంది కాబట్టి చెప్తున్నాను. 4 ఇస్తా బ్రో, 5కి 4 ఇస్తాను. బాగా నచ్చింది సుహాస్ నటన. సుహాస్ అంటే ఇప్పుడు నేను అందంగా ఉంటేనే హీరో అవుతానేమో, డబ్బు ఉంటేనే హీరో అవుతానేమో, లేకపోతే నాకు బ్యాక్గ్రౌండ్ ఉంటే హీరో అవుతానేమో అని ఒక పిచ్చి భ్రమలు ఉంటారు చాలా మంది. కానీ టాలెంట్ ఉంటే హీరో అవుతాడు, టాలెంట్ ఉంటే రైటర్ అవుతాడు. కలర్ ఫోటోకి దీనికి సంబంధం లేదండి. ఇది ఒక ఉన్నవాడికి ఒక కులం తక్కువడికి కులాల మధ్య జరిగే ఒక కథ. ఆ కథలో జరిగే సంభాషణ, దాని మధ్యలో వచ్చే ఎలివేషన్స్, దానికి వచ్చే బాధ, దానికి వచ్చే ఈ చంద్రవందర స్టోరీని ఒక 2.5 గంటలో ఎంతో ఇలా చూపించడం చాలా కష్టం అది చెప్పాలంటే. ఎందుకంటే ఏ సినిమా తీసినా దేనికోదాన్ని సెట్ అవుతుంది. ఒక విలేజ్ డ్రాప్ సినిమా తీసుకుంటే అవునన్నా కాదన్నా సినిమాకి సింక్ అవుతుంది. లేకపోతే విలేజ్లో చాలా సినిమాలు వచ్చినాయి. సో దేనికి కనెక్ట్ అవ్వకుండా ఒక సినిమాని ఫ్రెష్గా ఉందిరా అని చూపించగలే సత్తా ఈ డైరెక్టర్ ఉంది. ఫాదర్ క్యారెక్టర్ ఎవరు హీరో అయినా విలన్ క్యారెక్టర్, హీరోయిన్ చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది ఆయన క్యారెక్టర్. అసలు కొత్తగా ఉంది. మనం పుష్ప సినిమా తర్వాత అందులో ఒక విలన్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, అంటే విలన్ అంటే 6 అడుగులు కండలు ఉంటే విలన్ కాదు, జస్ట్ పర్ఫార్మెన్స్ లో చూపించాలని చూపించేది. చాలా బాగుందండి. అసలు ఏ సినిమాకి పొందనుండదు బ్రో, ఏ సినిమాకి పొందనుండదు. ఇది ఓన్లీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. అంటే ఇక నుంచి బ్యాండ్ రోళ్ళు అయినా సరే, సెలూన్ షాప్ వాళ్ళు అయినా సరే, అబ్బా మా కోసం కూడా సినిమా తీశారు, మా కోసం గొప్పగా తీశారు, గర్వంగా ఉంది చెప్పుకోవడానికి అని చెప్పి చాలా క్లారిటీగా చూపించాడు సినిమాలు. ఎక్కడ తక్కువ చేయలే. ఓకే.